హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మకైతే లైట్గా పెరాలసిస్ అనేది అటాక్ అయిందండి. పెరాలసిస్కి నాటు వైద్యం చేస్తారని చెప్పారండి మాకైతే. అది ఎక్కడ చేస్తారంటే తిరుపతిలో పక్కనున్న విరూపాక్షపురంలో అయితే నాటు మందు ఇస్తారని మాకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తెలిసిన వాళ్ళు. అక్కడికైతే వెళ్తున్నామండి మేము. అది ఇలాంటి పెరాలసిస్‌తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుందని ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి. ఈ రోజుల్లో మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దయచేసి అందరూ గానీ టైం తీసుకొని హెల్త్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. మనకిప్పుడు 30 ఇయర్స్‌కే 40 ఇయర్స్‌కే హార్ట్ అటాక్స్ అన్నీ వస్తున్నాయండి. మా అమ్మమ్మకి ఎలా వచ్చింది, ఎలా ఇది జరిగిందనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము. మాకు తెలీదు అక్కడ విరూపాక్షపురంలో ఏమేమి వ్యాధులకు మందులు ఇస్తారో మాకు తెలీదండి. చుట్టుపక్కనోళ్ళు చెప్పారు పెరాలసిస్‌కి నాటు వైద్యం మందిస్తారు. అక్కడైతే చాలా బాగా క్యూర్ అయింది. మాకు తెలిసిన వాళ్ళు గాని ఇద్దరు ముగ్గురిని కనుక్కుంటే వాళ్ళకి గానీ నయమైందనే చెప్పారండి. దానివల్ల మేమేమనుకున్నామంటే ఒకసారి ట్రై చేద్దామనేసి మేము వెళ్తున్నామండి అక్కడికైతే. మీకు చూపిస్తాము అక్కడ ఏమేమి వ్యాధులకైతే మందు ఇస్తారో నేను చూపిస్తాను. తర్వాత అడ్రస్ అంతా మీకు పెడతానండి. మా అమ్మమ్మకి ముందెలా ఉంది, తర్వాత ఎలా ఉంది ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నాను. పూర్తిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడైతే మేము పొద్దున్నే అయితే బయలుదేరుతున్నామండి. అక్కడ జనాలనేది చాలా ఎక్కువగా ఉంటారంట. పొద్దున మనకి 4 నుంచి ఈవినింగ్ వరకు ఇస్తూనే ఉంటారంటండి మందు. మేమైతే పొద్దున్నే ఒక 4కి అయితే బయలుదేరేసాము. అది మీకు గాని చూపిస్తున్నాను. ఈ వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే మా అమ్మమ్మ కండిషన్ ఇలా ఉందండి. ఇప్పుడైతే మేము కార్లో ఎక్కిస్తున్నాం మా అమ్మమ్మనైతే. ఇప్పుడు బయలుదేరేసామండి మేమైతే. నాకు నానమ్మ అవుతుంది కానీ నేను అమ్మమ్మనే పిలుస్తానండి ఈమెనైతే. మా అమ్మమ్మ అయితే చాలా బాగుందండి. ఆమెకి ఎలా వచ్చిందంటే ఇది 2 డేస్ బ్యాక్ కానీ చాలా బాగున్నారు. పొద్దునైతే టిఫిన్ కానీ చేశారు. టిఫిన్ కానీ చేసింది బాగా కూర్చోన్నారు చైర్లో కానీ. ఆమెకేమైందంటే మా బాబు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. సరే అరటిపండు ఇద్దామనేసి మా బాబు వెళ్తే అరటిపండు కానీ చేతిలో తీసుకోలేకపోయిందంట. ఆమెకి అరటిపండు అయితే కానీ చాలా ఇష్టము. వాడు అదే వచ్చి మాకు చెప్పాడు, ఎందుకు అమ్మమ్మ చేతిలో పట్టుకోలేకపోతుంది మమ్మీ అని చెప్పాడు. చెప్పిన తర్వాత మా వదిన అందరూ వెళ్ళి చూశారు. చూసిన తర్వాత ఆమెకేమైందంటే చేయి పట్టుకోలేకపోతుంది. నోరు అనేది వంకరగా వెళ్ళింది. అసలు ఏం మాట్లాడలేకపోతుంది. మేమే షాక్ అయ్యాము. ఎందుకలా అమ్మమ్మ అలా ఉంది. మా పిల్లలతో ఎంత సరదాగా ఉంటుందంటే అంత బాగా మాట్లాడుతూ ఉంటుంది. అలాంటి ఆమె ఎందుకు ఇలా మాట్లాడలేకపోతుందని మాకు చూడంగానే షాక్ తిన్నాము. తర్వాత ఏం చేసామంటే సరే బాలేదేమో అనేసి దగ్గరగా ఉన్న డాక్టర్కి అయితే చూపించాం. ఫస్ట్ ఇంజెక్షన్ అవి చేశారు. అయినా కానీ మాకు ఏందో మనసుకి ఒప్పుకోలేదు. ఎందుకు ఈమె ఇంత డల్ అయిపోయింది, అసలు మాట్లాడలేకుండా ఎందుకుంది అనేసి అయితే మాకు డౌట్ వచ్చింది. ఇంకా సరేలే అనేసి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయాం మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారంటే మాకు లైట్గా అయితే పెరాలసిస్ అటాక్ అయిందండి. కానీ మనం క్లారిటీ చేసుకోవడానికి ఎంఆర్ఐ అయితే చెయ్యాలండి. చేసిన తర్వాత మీకు ఏ విషయం అయితే చెప్తాము అనేసి అన్నారు. సరే మేమైతే సరే చెయ్యండి సార్ అన్ని టెస్టులు అని చెప్పాము. ఫస్ట్ అయితే బీపీ అవన్నీ చెక్ చేశారు. తర్వాత అయితే ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్, బ్రెయిన్ స్ట్రోక్ కానీ చేశారు. చేసిన తర్వాత మాకైతే రిపోర్ట్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత ఏమన్నారంటే తలలో అయితే బ్లడ్ క్లాట్ అయ్యిందండి. దానివల్ల అయితే లైట్గా పెరాలసిస్ అనేది అటాక్ అయింది ఈవిడికి అని చెప్పారు. మేమైతే కరెక్ట్ టైంకే తీసుకొని వచ్చారు మీరు, వెంటనే అడ్మిషన్ అయిపోండి అని చెప్పారు. మాకైతే భయం వేసింది. ఏంటి పొద్దున్న దాకా బాగుండే ఆవిడికి మధ్యాహ్నం లోపే ఇలా అయిపోయిందని మేమైతే భయపడ్డాం. సరే వాళ్ళు చెప్పినట్టే ఇంకా అడ్మిషన్ చేసేద్దాము, ఇలా చెప్తున్నారు కదా అనేసి అనుకున్నాము. మేమైతే అడ్మిషన్ చేయాలనేసి వెళ్ళిపోయాము. వాళ్ళు చెప్పారు 1 lakh అవుతుంది 7 డేస్కి అని చెప్పారండి. సరేలే డబ్బులు పోతే పోయింది చూద్దామనేసి ఇంక అడ్మిషన్కి వెళ్ళే లోపల మా బంధువుల నుంచి మా చుట్టుపక్కల నుంచి ఫోన్ అయితే వచ్చిందండి. ఒకసారి విరూపాక్షపురానికి వెళ్ళండి,
ఎంత ఐసీయూలో ఉన్నా కానీ వాళ్ళు అంబులెన్స్లో ఉన్నా కానీ వెళ్ళి ఆ మందు తాగిన తర్వాత చాలామందికి క్యూర్ అయింది. మీరు అడ్మిషన్ చేసే ముందు ఈ మందు ఒకసారి తాగి చూడండి, ఒకవేళ మీకు కానీ పని చేస్తే చూడండి, లేకపోతే తర్వాత అడ్మిట్ చేయండి అని చెప్పారు మాకు తెలిసిన వాళ్ళైతే. సరేలే మనము చూద్దాం, చాలామందికి నయమైందన్నారు మా చుట్టుపక్కల వాళ్ళకి కానీ బాగుంది ఇప్పుడు అనేసి అన్నారని మేమైతే ఈ మందు తీసుకోవడానికైతే వచ్చాము. ఇప్పుడైతే విరూపాక్షపురానికైతే ఎంటర్ అయిపోయామండి మేము. మాకు తెలీదు, చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు, అందుకని చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం, లేదు పని చేయకపోతే ఇంకా అడ్మిట్ చేద్దాం అమ్మమ్మని అయితే అనుకున్నాము. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే అసలు మేము 6కి 7కి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికే ఒక 200-300 కార్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా రష్ అయితే ఉంది. 4కి 5కి అయితే ఈ గ్రౌండే నిండిపోతుందంట, అంతమంది ఉన్నారండి. ఇక్కడ క్యూ ఉంది కదా, ఈ కార్లు మొత్తం ఏంటంటే పేషెంట్స్ నడవలేక ఎవరైతే ఎక్కువ పెరాలసిస్ వస్తుందో వాళ్ళకి కారులోనే ఉంచి ఒక్కొక్క కారుగా వెళ్ళి ఇక్కడ మందు అయితే ఇస్తారు. నడిచి వెళ్ళే వాళ్ళకైతే లోపల ఉంటుందండి, కొంచెం నడుచుకొని వెళ్తే లోపల మందు ఇస్తారంట. ఇప్పుడైతే మేము ఇక్కడే ఆగాము, మా అన్నయ్య వాళ్ళు వెళ్తున్నారు ముందరికి, వెళ్ళి ఎలా ఉంది ఏమని కనుక్కుంటున్నారు. అసలు మా అమ్మమ్మ అయితే ఇలా అయిపోయింది, మాకే ఆశ్చర్యంగా ఉంది, ఒక్క రోజులో ఎన్ని ఇలా అయిపోయింది అనేసి. అసలు ఎంత బాగా మాట్లాడేదో మా పిల్లలతో కానీ మాతో కానీ చాలా సరదాగా ఉండేదండి మా అమ్మమ్మ. ఆమెను చూస్తుంటే మాకే బాధేస్తుంది ఎందుకు ఇలా ఉంది అనేసి. ఇప్పుడైతే కనుక్కొనేకి వెళ్ళారు, ఎలా ఉంది అమ్మమ్మ అంటే బాగాలేదు అలానే ఉంది అని ఆమె చెప్పలేకపోతుంది, అసలు మాటలతో కానీ చెప్పలేకపోతుంది మా అమ్మమ్మ. చేయగాని లేపటానికి ట్రై చేస్తే వద్దమ్మా అనేసి ఏడుస్తుంది, చాలా నొప్పిగా ఉందనేసి. ఇప్పుడు మా అన్నయ్యలు వెళ్ళి కనుక్కొని వచ్చారు. ఇక్కడైతే మనకి మెడిసిన్స్ ఇస్తారంట, ఆయిల్ ఒకటి, పాలల్లో కలుపుకునే మందు, మసాజ్ ఆయిల్ అవి ఇస్తారంట. అవైతే 1500 రూపీస్ అంట. మందు అయితే ఫ్రీగానే ఇస్తున్నారు. వాళ్ళు తీసుకొని వచ్చారు, మేము కానీ చూస్తున్నాము అంటే ఎలాంటి వాళ్ళు వచ్చారు, ఏమేమి మందులు ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు, మేమైతే చూడటానికైతే ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. అంటే చాలా క్యూ ఉంది కదా, మా అమ్మమ్మ దగ్గరికి వచ్చే లోపల మేము కనుక్కుందాం ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే అనేసి వస్తున్నాం. వీళ్ళు తీసుకొని వెళ్తున్నారు కదా, ఆ కిట్ అయితే 1500 రూపీస్, మందు అయితే ఫ్రీగా ఇస్తున్నారు. ఇక్కడైతే మీకు చెప్పాను కదా పారాలసిస్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే అక్కడ కార్లు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, అక్కడైతే మనకి అదే నడిచి వెళ్ళే వాళ్ళకి ఇస్తున్నారు. ఇక్కడైతే చాలామంది ఉన్నారండి, ఇక్కడైతే చాలామంది ఉన్నారు, క్యూగానే ఉంది ఇక్కడ లోపల. ఇక్కడ కానీ పసరమంది అనేది ఇస్తారంట. మేము అడుగుతా ఉన్నాం ఇంకా ఎవరెవరికి ఇస్తారు ఏమి అని తెలుసుకోవడానికి అయితే లోపలికి వెళ్ళాము. ఇక్కడ వెళ్తే ఇక్కడ షాక్ కొట్టిన వాళ్ళకైతే చెయ్యి కాలు పని చేయకుండా ఎక్కువ షాక్ కొట్టిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి కానీ ఈ మందు పనిచేస్తుందంట. ఇతనే మనకి పసరమంది ఇచ్చేది. ఇక్కడైతే అతన్ని అడుగుతున్నాం వీడియో తీసుకోవచ్చా అనేసి, అన్నొచ్చి లేదండి ఇక్కడ వరకే ఎండ్ చేసండి, వీడియో ఏం తీయకూడదు అన్నారు. అన్నని అడుగుతున్నాం దేనికి ఇస్తారండి మందులు అంటే, ఎక్కువ షాక్ ట్రీట్మెంట్ వాళ్ళకి, బ్రెయిన్ స్ట్రోక్ వాళ్ళకి, పెరాలసిస్కి బాగా పనిచేస్తుందంటండి మందు అయితే, అదే చెప్తున్నారా అన్న. సరేలే అనేసి మేము ఇంకా చూసుకుంటా వెనక్కి అయితే వస్తూ ఉన్నాము. ఇక్కడ కారులోనే చాలామంది వస్తూ ఉన్నారు. అసలు ఎవరిని అడిగినా కానివ్వండి ఒక్క రిమార్క్ కానీ చెప్పలేదండి, మాకు నయం అవ్వలేదు ఇక్కడికి వచ్చి అనేవాళ్ళు ఒక్కరు కానీ మేము వినలేదు. అందరు ప్రతి ఒక్కరు ఈమె చెప్తుంది మాకైతే కాలు నొప్పిగా ఉంది, మాకైతే నడవడానికిగానే అవ్వట్లేదు, కానీ ఇక్కడికి వచ్చి తాగిన తర్వాత ఇప్పుడైతే పర్వాలేదు అని చెప్తున్నారు. వీళ్ళు తమిళ్లో మాట్లాడుతున్నారు, కర్ణాటక లాంగ్వేజ్ కన్నడ మాట్లాడుతున్నారు. అంటే మీకు అర్థం కాదు కదా, అందుకని నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను చాలా బాంబే నుంచి, మీరు నమ్ముతారో నమ్మరో, బాంబే నుంచి అటుపక్క ఎక్కువ తమిళనాడు, కర్ణాటక, వేరే వేరే ఊర్ల నుంచి అయితే వచ్చారండి వీళ్ళందరూ.
వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క నోట్లో నేను వినడం ఏందంటే మందైతే చాలా బాగా పనిచేస్తుందండి అని చెప్తున్నారు. ఇంతవరకు నేను ఒక్కరిని గానీ బాలేదు, ఇది మాకు పని చేయలేదు అనేసి అయితే నేను వినలేదు అక్కడికి వచ్చినోళ్ళు చెప్పే దాంట్లో అయితే. ఇప్పుడైతే 90 ఇయర్స్ ఉంటాయి ఈమెకి. చెన్నై నుంచి వస్తున్నారంట వీళ్ళు. వాళ్ళు తమిళ్ మాట్లాడుతున్నారు. మీకు అర్థం కాదని నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్నాను. ఆమెకైతే లైట్‌గా ఇప్పుడే అటాక్ అయిందంట. అటాక్ అయిందనేసి తీసుకొని వచ్చారు. మందు తాపారు. మందు తాపిన వెంటనే ఉప్పుడు బియ్యం ఇస్తున్నారండి. ఉప్పుడు బియ్యము అవి నవలాలంట. అలానే ఈ ఫస్ట్ టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 అవర్స్ ఆగి మళ్ళీ మందు గాని తాగితే మనకి ఎక్కువ బాడీకైతే పనిచేస్తుందంట. అందుకని మేము అక్కడే ఉండి 2 అవర్స్ మళ్ళీ గాని రెండోసారి గాని మా నాన్నమ్మకి ఇప్పించాము. ఇక్కడ ఈ అన్న అయితే చెప్తున్నారు దేనికి పనిచేస్తుంది ఈ మందైతే చెప్తున్నారు. మన లేడీస్‌కి అయితే కడుపు నొప్పికి షాక్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా వాళ్ళకి, అదే షాక్ కొట్టినోళ్ళకి, వాళ్ళకి పెరాలసిస్‌కి, నెక్స్ట్ ఇంకా షుగర్‌కి అది పౌడర్ ఇస్తున్నారు. కానీ ఎక్కువైతే పెరాలసిస్‌కి అయితే చూస్తున్నారు. ఇక్కడ కానీ వీళ్ళు ఉన్నారు కదండి, ఈయనకైతే పెరాలసిస్ వచ్చిందంట. 4 ఇయర్స్‌గా ఉందంట. ఫస్ట్‌లో వచ్చినప్పుడే వీళ్ళు మందు తాపారంట. ఫస్ట్ టైము అసలు నడవలేకున్నాడంట ఇతనైతే. మళ్ళీ రెండోసారి ఈయనే నడుచుకుంటూ వచ్చి తాగారంట. మళ్ళీ బాగుండిందంట. ఇప్పుడైతే షుగర్ ఎక్కువైపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే లైట్‌గా మళ్ళీ అటాక్ అయింది అనిపించి మళ్ళీ వచ్చారంట మందు తాగటానికి. ఇక్కడ కానీ ఇదే చెప్తున్నారు ఆంటీ, అంకుల్ కానీ. చాలా బాగుంది మందు, పనిచేస్తుంది. మేము కానీ ఇక్కడ బంగారుపాలెం నుంచి వచ్చాము. మందైతే చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తున్నాడు. ఆ తాతయ్యకే బాలేదంట. కొంతమంది అయితే వీడియో తీయటానికి ఇష్టపడట్లేదు. కొంతమంది అయితే చెప్పడానికి కానీ ఇష్టపడట్లేదండి. కొంతమంది దగ్గర మేము అడిగిన వాళ్ళ దగ్గర అంతా కానీ వాళ్ళు మంచి రెస్పాన్సే ఇచ్చారండి. మీలో ఎవరైనా ఆ సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఇక్కడికైతే వెళ్ళండి. చాలా బాగుంది రిజల్ట్ అయితే. బాగా చూస్తున్నారు ఇక్కడైతే. అసలు ఎంత కేరింగ్‌గా చెప్తున్నారు. ఏం తినాలి, ఏం తినకూడదు అవన్నీ కానీ చెప్తున్నారు. ఇప్పుడైతే మా అమ్మమ్మకి తాపిస్తున్నాము. ఆమె తాగదేమో అనేసి మేమైతే చాలా భయపడ్డామండి. తాగదేమో, వేస్ట్ అయిపోతుంది, ఇంత దూరం వచ్చాము, అసలు తాగగలుగుతుందా లేదనుకున్నాం. కానీ మా అమ్మమ్మ అసలు తాగింది. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం తాగినందుకు. తర్వాత ఈ బియ్యం అయితే నవలాలంట. ఇక్కడ ఏంటంటే మనకి పథ్యం చెప్తారండి. 2 వీక్స్ దాకా ఆ పథ్యం అనేది మనం మెయింటైన్ చేయాలా. అవి ఇక్కడ అమ్ముతున్నారు కావాల్సిన వాళ్ళకి. మీకు ఇష్టమైతే అక్కడ తీసుకోవచ్చు. ఇంకా మేమైతే మందు తాపిన తర్వాత రిటర్న్ అయిపోయాము. ఇక్కడ మీకు పాంప్లెట్ వస్తుంది కదా, పాంప్లెట్ ఇక్కడ అయితే ఇలాంటి పాంప్లెట్స్ ఇస్తారండి మనకి. ఈ పాంప్లెట్లో అయితే ఏముంటుందంటే మనం ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు అయితే ఉంటుందండి దీంట్లో అయితే. ఫస్ట్ రోజైతే మనకు మందు తాగిన రోజైతే ఏ ఫుడ్డు పెట్టకూడదు మనము. అక్కడే వాళ్ళకి ఇస్తారు. మనకి అన్నం అనేది ఉప్పుడు బియ్యం అన్నం ఇస్తారు. ఆ రోజంతా అదే తినాలి. ఆ రోజంతా ఏం పెట్టకూడదు. మెడిసిన్స్ కానీ ఏం వాడకూడదండి ఆ రోజైతే. అంటే మనం మామూలుగా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉండి మందులు వాడే మాట అయితే ఆ రోజైతే ఎటువంటి మందులు తీసుకోకూడదు. ఉప్పుడు బియ్యం అన్నం మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ డే నుంచి మనం ఏమన్నా హెల్త్ ఇష్యూస్ మందులైతే వాడే వాళ్ళైతే తీసుకోవచ్చు. వాళ్ళు చెప్తారు ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదని. అవే పెట్టాలండి. కరెక్ట్‌గా 15 డేస్ అయితే మనం మెయింటైన్ చేయాలి డైట్ అయితే. ఇక్కడైతే చాలామంది వచ్చారండి. చాలామంది క్యూర్ అయిందనే చెప్తున్నారండి. ఇలాంటి ప్రాబ్లంతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఈ వీడియో హెల్ప్ అవుతుందని చేస్తున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూసి మీరు కానీ ఒకసారి విజిట్ చేయండి ఇక్కడికైతే. ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదండి. మా రియల్ లైఫ్‌లో జరిగింది మా అమ్మమ్మకైతే. అందుకనే మేము వచ్చాము. ఇక్కడైతే బాగా అనిపించింది మాకైతే. అందుకని నలుగురు హెల్ప్ అవుతుందని చెప్తున్నామండి. ఇది ఏమంటారంటే ఈ హాస్పిటల్, అదే ఈ మందు ఇచ్చే చోటుని ఏమంటారంటే మోహన్ రావు ఆయుర్వేద సెంటర్ అండి. విరూపాక్షపురంలో అయితే ఇది ఉంది. నియర్ బై పలంనేరు, చిత్తూరు డిస్టిక్ అండి ఇదైతే. మనకి గూగుల్లో కానీ సెర్చ్ చేసినా కానీ వస్తుందండి ఈ లొకేషను. ఈడైతే ఈ వీడియో నేను తీసి 1 వీక్ అయితే అవుతుందండి. మా అమ్మమ్మకి ఎలా ఉందో చూసి మీకు షేర్ చేద్దామని నేనైతే ఆగాను.
ఇప్పుడైతే మా అమ్మమ్మ అయితే పర్వాలేదు మాట్లాడుతుంది. అక్కడికెళ్ళిన తర్వాత ఏమేమి తినకూడదో పథ్యం అయితే ఉండమని చెప్పారు కదండీ! ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు అది గాని నేను సెకండ్ పార్ట్‌లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలానే ఇప్పుడు మా అమ్మమ్మ ఎలా ఉందో గాని మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎందుకంటే ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయిందండి. అందుకనే మీకు చూపియలేకపోతున్నాను. అక్కడ ఏమేమి మందులిచ్చారు, ఏమేమి ఐటెమ్స్ అయితే తినకూడదు అదైతే మీకు చెప్తానండి. ఈ వీడియో అయితే ఇంతే. ఓకే. బాయ్ అండి.